అదే ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్‌లో గనక లేకపోతే కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ సోరియాసిస్ కావచ్చు, లైకెన్ ప్లానస్ కావచ్చు, లేకపోతే ఎక్స్‌పో కావచ్చు, బెలినైటిస్ జిరోటిక్ ఆబ్లిటరన్స్ ఇట్లాంటి కొన్ని స్కిన్ డిసీజ్‌లో గనక చూసుకుంటే గనక వీళ్ళకి ఏమైతదంటే ఆ ముందర చర్మం ఏదైతే ఉందో ఆ చర్మము థిక్ అయిపోయి, మందంగా తయారైపోయి, షైనీగా అయిపోయి, మొత్తం పగుళ్ళు ఫామ్ అయిపోతూ ఉంటాయి. లోపల ఉన్న స్మెగ్మా అంతా బయటికి ఒక తెల్ల జిగురులాగా వస్తూ ఉంటుందన్నట్టు. సో దీనివల్ల వాళ్ళకు క్లీన్ చేసుకోవడానికి రాదు. వెనిక్ అంటే క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి, చిట్లిపోతుంటుంది. వాళ్ళకి విపరీతమైన మంట, నొప్పి, కలవడానికి వెళ్తే కలిసిన తర్వాత వారం రోజుల వరకు ఆ క్రాక్స్ హీల్ కాకుండా ఉండిపోవడము, ప్లస్ రోజు రోజుకి ఆ చర్మం వెడల్పు ఉన్న చర్మం కాస్త మెల్లగా దగ్గరికి రావడం, ఇట్లాంటివన్నీ యూజువల్గా డయాబెటీస్లో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి సర్కంసిషన్ అనేది అక్కడ ఆప్షన్ కాదు, 100% మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేయకపోతే కనుక అది మొత్తం క్లోజ్ అయిపోతుంది, రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ 3 to 8% కొందరికి క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే నార్మల్ పర్సన్స్కి సర్కంసిషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ చెప్పాను. అండ్ డయాబెటీస్లో సర్కంసిషన్ అనేది మ్యాండేటరీ, తప్పదు, కంపల్సరీ చేయించుకోవాలి. అందుకే నా పేషెంట్స్కి ఎప్పుడు ఏం చెప్తుంటానంటే, వన్స్ యు ఆర్ ఎ డయాబెటిక్, ఒక్కసారి డయాబెటీస్ ఉంది అని తెలిస్తే కనుక, లేకపోతే డయాబెటీస్ డయాగ్నోస్ అయితే కనుక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం తీసేసుకోవాలి, అంటే సర్కంసిషన్ చేయించుకోవాలి. దీనివల్ల ఫ్యూచర్లో బెలినైటిస్ అనే సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. క్యాన్సర్గా వచ్చే అవకాశాలు కూడా 3 to 8% తగ్గుతూ ఉంటుంది.